ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఇది ఆత్మిక స్థితి. ఈ స్థితిలోనే మన కర్మలు ఆచరిస్తే అవి సంస్కారాలు అవుతాయి. అంటే యాక్షన్ లోకి రావడం కంపల్సరీ. ఇక్కడ యాక్షన్ లోకి రాకుండా సంకల్పాలు చేసేస్తున్నాం అంటే సంకల్పాలు కూడా కర్మలే కాదనటం లేదు. కానీ సంస్కారాలు స్ట్రాంగ్ గా ఉంటే మన సంకల్పాలకు శక్తి వస్తుంది. అందుకే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చాలా ఇస్తున్నాం. ఏమని? మీరు సంకల్పం చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి వ్యర్థం నడుస్తోంది. ఆ తర్వాత బాబా యొక్క యథార్థ రూపాన్ని తెలుసుకోకపోవడము, బాబా యొక్క స్థాయిని దింపేయడము. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్ అనమ్మ, కానీ టీచర్ చెప్పే ఆత్మజ్ఞానాన్ని ప్రాక్టికల్ కి తేకుండా దేహదారుల యొక్క దేహ జ్ఞానాన్ని తీసుకురావడం. సో అప్పుడు ఏమైపోతుంది? ఆ సంకల్పాలన్నవి, ఆ సంకల్పాల ఆధారంగా ఏదైతే మనం సంబంధాలు చేస్తున్నా సంబంధం రికార్డ్ అవ్వదు మీ ఆత్మలో. మనం ఇంతకన్నా మురళిలో ఏం చెప్తున్నా? స్వయం పైన, బాబా పైన, డ్రామా పైన, పరివారం పైన నిశ్చయం ఉండాలి అన్నాడు. సో ఇక్కడ ఏమైపోతుంది? డ్రామా జ్ఞానం మీద నిశ్చయం లేకపోవడం వల్ల ప్రతి నిమిషం రికార్డింగ్ నడుస్తుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అలా గాలికి వదిలేశారు అంతే. ఇంకా అలా గాలికి వదిలేసి ఇంకా ఏ సంకల్పాలు వస్తే అవి చేసేయడము, ఏం ఆలోచనలు వస్తే అవి చేసేస్తూ పోవడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం. ఆ తర్వాత స్వరూపం ద్వారా సేవ చేయాలన్న విషయం కూడా టోటల్ గా సబ్జెక్ట్ ఎత్తేసి ఇదే జూమ్ క్లాసెస్ లో చెప్పాను నేను. ఎవరైనా స్వరూపం ద్వారా సేవ చెయ్యాలి అని అనుకుంటే కెమెరాలు ఆన్ చేసి పెట్టుకోండి అని అనగానే అందరూ ఆన్ చేశారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి పోయి ఈ రోజు చదువుకునేటప్పుడు ఒక విద్యార్థిగా పుస్తకాలు ఎదురుగా పెట్టుకుని, పెన్ను పేపర్ పెట్టుకుని, మేము పుస్తకాలు ఇదిగో ఇక్కడ ఉందని చెప్పినప్పుడు ఆ స్థితిలో కూర్చోవాలి. ఒక స్టూడెంట్ గా చూసి మీరు కెమెరా ఆన్ చేసి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని మీ స్వరూపం ద్వారా సేవ జరుగుతుంది. మిమ్మల్ని చూసి ప్రేరణ పొందొచ్చు. అరే ఈ రోజు వీళ్ళు చదువుకుంటున్నారు ఈ రకంగా, మనం కూడా ఈ రకంగా చదువుకోవాలి, పుస్తకాలు తీసుకోవాలి, రాసుకోవాలి అని ఒక ప్రేరణగా ఉండాలి. విషయం నేను లాంగ్ బ్యాక్ చెప్పాను. అలా చెప్పగానే అందరూ ఆన్ చేసేసారు. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను చెప్పలేదు కాబట్టి వదిలేశారు. సో స్వరూపం ద్వారా సేవ ఎప్పుడు చేస్తారు? సో ఇక్కడ బుద్ధి ఏం చేస్తదంటే ప్రతి నిమిషం గైడెన్స్ ఇస్తది. మన సబ్జెక్టే అది, దివ్య బుద్ధి. సో ఈ రోజు మనం ఒక మహావాక్యం విన్న తర్వాత దాని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురాకపోతే బుద్ధి గైడెన్స్ ఇస్తూ పోతూ ఉంటది. అంటే ఆత్మ గైడెన్స్ ఇస్తూ ఉంటది. సో ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి మన జీవితంలో అంటే, ఈ రోజు మనకు ఆకలేసింది అనుకోండి, ఆకలేసిందన్న విషయం ఎవరు చెప్తున్నారు మనకి? ఆత్మే చెప్తుంది. మనకు ఆకలి అన్నది అనుభవంలోకి వస్తోంది. అంటే మన శరీరానికి ఆహారం అవసరము, పృథ్వీతత్వం అవసరము అన్న విషయాన్ని అది మన గురించి పట్టించుకుంటోంది. మన శరీరంలో నీటి తత్వం అన్నది తగ్గిపోతే, నీటి తత్వం తగ్గిపోయింది, నీళ్లు తాగండి అని చెప్పి మనకి దాహం రూపంలో ఇండికేషన్ వేస్తోంది.
సో ఈ రకంగా మనకి ఏమేం కావాలి? ఈ రోజు మనం కోపం తెచ్చుకుంటే అసౌకర్యానికి గురవుతున్నామంటే స్వధర్మం శాంతి అంటే ఎక్కడో రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్తున్నారన్నది చెప్తోంది. ఈ రోజు మనం ఏదైనా మన జీవితానికి సంబంధించి మనం భయపడుతూ ఉండి భవిష్యత్తు ఏం జరుగుతదా అని మనం భయపడ్డప్పుడు భవిష్యత్తు ఏంటా అని చూపిస్తోందది. సో భవిష్యత్తు ఏంటా అన్నది వర్తమానంలోనే చూస్తే జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ప్రతి విషయంలో ఆత్మ మనని గురించి పట్టించుకుంటున్నప్పుడు మనం ఏంటంటే ఇక్కడ బుద్ధి వాడకపోవడం వల్ల పరుల వైపు చూస్తున్నాం. చాలా మంది ఫిర్యాదు వినే ఉంటారు. ఏమన్నంటే కనీసం తిన్నారా అని గూడా అడగరండి వాళ్ళు. ఆ మాత్రం గూడా మర్యాద లేదు. కనీసం తినమనన్నా అడగాలి అనంటే ఎందుకు అడగాలి? ఈరోజు ఆత్మ చెప్పేసింది గదా! ఆత్మ చెప్తోంది గదా! ఇదిగో మీ శరీరంలో ఇప్పుడు మీకు ఆహారం కావాలి అని చెప్పి ఆత్మే పట్టించుకుంటుంది గదా! ఈరోజు ఆత్మ శరీరం నుంచి వచ్చేసిన తర్వాత ఏం జరుగుతదో మీరు ఎప్పుడైనా శవయాత్రలకెళ్ళి చూసే ఉంటారు గదా! సో ఏం జేస్తారు? వెంటనే తీసేయండి అని జెప్పేసి వెంటనే తీసి పడేస్తారు. శవాన్ని తీసుకెళ్ళి శ్మశానానికి తీసుకెళ్ళి కానంటే ఆత్మ లేకపోతే శరీరానికి విలువే లేదసలు. సో అటువంటి శరీరాన్ని ఈరోజు ఆత్మ ఉండి ప్రతి నిమిషం మన గురించి పట్టించుకుంటోంది. సో ఆ రకంగా బాబా ఈరోజు మనకొక సేవ కోసం మనకు శరీరాన్నిచ్చి దాంట్లో ఆత్మ ఎలా పనిచేస్తదన్న జ్ఞానాన్నిచ్చినప్పుడు ప్రతిది ఆత్మలోనే ఉంది. కానీ ఇక్కడేంటంటే ఇట్లాంటి విషయాలు గమనించకపోవడానికి కారణము దివ్య బుద్ధిని వాడకపోవడమే. అది వాడడం ఎలా అన్నదే ఇక్కడ మనము క్లాస్ చెప్పుకుంటున్నాం. సో నిన్నటి వరకు ఏం చెప్పుకున్నామంటే మనము ఓసారి మురళి పుస్తకాలు ఎవరైతే ఉన్నారో వీలైతే ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే విద్యార్థులు ఎలా ఉండాలన్నది ప్రేరణ కింద వెళ్ళాలి. సో ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచర్ అంటే ఈశ్వరీయ విద్యార్థులు పుస్తకాలు ఎదురుంగా ఎందుకంటే చాలా మంది మొబైల్ కూడా పెట్టి చదువుతుంటారు కానీ స్క్రోలింగ్ వెళ్ళిపోతూ ఉంటది. ఇలాంటి పుస్తకాలు ఉన్నప్పుడు ఏమైద్దంటే అండర్‌లైన్ చేసుకోవడానికి ఉంటది. ఆ తర్వాత మనన చింతన చేయడానికి ఉంటది. ఇప్పుడు మీరే చూస్తున్నారు గదా! క్వెషన్స్ అడుగుతూ ఉంటే మెజారిటీ రైట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. రాంగ్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనంటే సబ్జెక్ట్‌లోకెళ్ళకపోవడం వల్ల. సో ఒక స్టేజ్‌లో అందరూ రైట్ ఆన్సర్స్ ఇవ్వాలన్నదే నా శుభకామన. అందుకే పుస్తకాలు ఎదురుంగా పెట్టుకోండి. ఇది సేవ అవకాశం కింద తీసుకొని మీ స్వరూపం ద్వారా గూడా సేవ చేయాలి కాబట్టి మిమ్మల్ని చూసి అందరూ ప్రేరణ పొందడానికి మీకు వీలైతే ఒక గంట సేపటి కోసము కెమెరా ఆన్ పెట్టండి. మళ్ళీ మేము నైటీలేసుకున్నాము, అదుంది, ఇదుంది. ఇంకా ఇలా సాకులు చెప్తూ పోతున్నారు అనంటే మళ్ళీ బుద్ధిని ఉపయోగించలేదని అర్థం. సంగమ యుగము, చదువుకుంటున్న సమయము ఒక గంట కోసం గూడా ఇచ్చేయలేమా? చెప్పండి. సో ఏది నాకు మంచిది అని గూడా ఆలోచించుకోలేమా? సో ఈరోజు ఇంట్లో కూర్చునే సేవలు చేసే అవకాశం ఇస్తున్నప్పుడు మనం ఎందుకు వదులుకుంటున్నాం అనంటే ఎక్కడ ఏ సేవ చేస్తే మనకు లాభం వస్తదా అన్నది పరిశీలించి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. అసలు ఆలోచించాలే గాని ప్రతి నిమిషం బాబా అంటారు చూసారా నిరంతర సేవాదారులు మీరు అని. ఎట్లా నిరంతర సేవాదారులవుతారు? ఇప్పుడు అందుకే మీకు ఈ ఉదాహరణ ఇస్తున్నాను. ఇది ఏం బలవంతంగా చేయించే సేవలు కాదు. ఎందుకంటే మీకు తెలీదు కాబట్టి చెప్పాల్సొస్తుంది. సో మీరంటూ ఒక కర్మలు ఆచరిస్తున్నారు. అంటే జ్ఞానము, యోగన, ధారణ, సేవ అన్ని అయిపోవాలంటారు. ఈ రోజు మీరు క్లాస్ వింటూ ఉంటే ఇది సేవ ఎట్లా అవుతది అనంటే మెజారిటీ చదిసారు విద్యార్థి దశలోకి రావట్లేదు కాబట్టి మీ స్వరూపం ద్వారా సేవ జరుగుతోందా లేదా? సో ఒకవైపు చదువుకుంటున్నారు. ఓవైపు సేవ జరుగుతోంది. ఎందుకంటే కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటదంటే అవతలోళ్ళని చూసి చేస్తారు. మన అనుభూతి కోర్స్ అన్న మురళీల బాబా ఏం చెప్పారు? బాబా డైలాగులు గుర్తున్నాయా? బాబా డైలాగులన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నారు? వాళ్ళు చెయ్యట్లేదు, వీళ్ళు చెయ్యట్లేదు. వాళ్ళకన్నా మేము చేస్తున్నాం. అంటే ఏంటి పక్కోళ్ళని వాళ్ళని వీళ్ళని చూసేస్తున్నారు. సో అలా చూసేవాళ్ళు చాలా మందున్నారు. సో అలా ఎవరైనా మిమ్మల్ని చూసారనుకోండి, ప్రేరణ పొందాలి. పూర్తి మార్కులేస్తా అంటారు. సో ఈరోజు నేను చెప్పాననేది ఒక రోజుతోటి అయిపోయి ఎందుకంటే లాస్ట్ టైమ్ గూడా చెప్పాను. కానీ ఏమంటే చాలా మంది కెమెరాలు ఆన్ చేయకపోని కారణాలు ఏం జెప్తున్నారంటే, ఇంకా అంతులేని కథ అన్నట్టుంది. అంటే ఇంకా సాకుల్ని వదులుకోలేదు.
బాబా అంటారు చూసారా, సాకులు ఎక్కువ ఉంటాయి మీ దగ్గర అని చెప్పేసి, కారణాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి. అంటే వాడట్లేదని అర్థం బుద్ధిని. బుద్ధిని వాడితే ఏమవుద్దంటే ప్రతి నిమిషం ఆత్మ ఇండికేషన్ వేస్తూ ఉంటది. ఏ రకంగా నిరంతర సేవాదారులు అంటే ఏ రకంగా అంటే ప్రతిదీ టచ్ అయిపోతూ ఉంటది. అరే నా స్వరూపం ద్వారా సేవ జరగాలి. విశ్వమన్న వేదిక మీద ఉన్నాం మనము. సో ఇప్పుడు స్టేజ్ అంటే ప్రతి నిమిషం పాత్రను అభినయిస్తున్నారంట. మన పాత్ర పర్ఫెక్ట్‌గా ఉండాలి. తర్వాత మేము నైటీలు వేసుకుంటున్నాము. సో వేసుకుంటే చున్నీ కప్పుకోవడమో, చెయ్యడమో ఏదో ఒకటి. మనం అసలు ఎప్పటికి ఏమి బయటికెళ్తుంటే తయారయ్యాలమ్మా. చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్‌లు చేసుకోలేమా? చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చు. మనకు ఆ ఉద్దేశమే గనక ఉండి, చలో నేను నిరంతర సేవాధారిని. సో నా సంకల్పాల ద్వారా చెయ్యొచ్చు, వాక్కు ద్వారా చెయ్యొచ్చు, నా స్వరూపం ద్వారా కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు మీరు ఈ రకం చూస్తే 67 మంది చూస్తున్నారు. 67 మందిలో అందరూ ఎవరైతే ఇంకా ఆ స్టేజ్‌కి రాలేదో, ధైర్యం చేయలేదో వేదిక మీదకి రాడానికి. ఎందుకంటే ఈ రకంగా జూమ్‌లో కెమెరాలు ఆన్ చేసి కూర్చోవాలంటే కూడా చాలా ధైర్యం కావాలి. ప్లస్ ఎవరైతే కూర్చునే పొజిషన్‌లో ఉన్నారో, కూర్చునే పొజిషన్‌లో ఉన్న వాళ్ళు ఆన్ చేయండి. పడుకున్న పొజిషన్‌లో వాళ్ళొద్దు. ఎందుకంటే రాంగ్ మెసేజ్ ఎళ్తోంది. ఇది పడుకుని వినే క్లాసులు గాదు. పరమాత్మ స్వయాన శివ పరమాత్మ అవతరించి చెప్తున్న పాఠాలివి. ఎందుకంటే ఆ రకంగా పడుకొని చేస్తుంటే ఈ చూసే వాళ్ళకి గూడా అలాగే పడుకోలేమన్న ప్రేరణ వస్తూ ఉంటది. ఇప్పటికే నిద్రలు ఎక్కువైపోయాయి. ఒక డిసిప్లిన్ అన్నది లేకుండా ఉంది. ఏ టైంకి నిద్రపోవాలి, ఏ టైంకి ఆహారం తీసుకోవాలి, ఏది ఒక టైమ్ టేబుల్ అని గాని, బుద్ధిని వాడడం అన్నది గాని లేదు. సబ్జెక్ట్ ఎట్లా వచ్చేసిందంటే అసలు బ్రహ్మకుమారులు తిండి మీద, నిద్ర మీదనే దెబ్బ కొట్టి పడేశారు. అటు తిండి సరిగా తినట్లేదు. పోనీ నిద్ర కన్నా డిసిప్లిన్ ఉందా అంటే అది లేదు. నిద్ర మీద కూడా దెబ్బ కొట్టి పడేశారు. అమృత వేళ అని చెప్పి. మళ్ళీ ముందు వెనక తీసేయకండి. పొద్దున్న లేసి చదవాలి. మళ్ళీ మంజులక్క ఏదో చెప్పింది అనకండి. సో ఈరోజు మనం ప్రతి నిమిషము విశ్వమన్న వేదిక మీద పాత్రని అభినయిస్తున్నామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పర్ఫెక్ట్ రికార్డింగ్ చేయాలంటూ. అది ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే మీరు మీ బుద్ధి దివ్యంగా ఉంటే ప్రతి నిమిషం ఆత్మ మీకు ఇండికేషన్ వేస్తది. ఈరోజు మీ శరీరానికి సంబంధించి ఏ రకంగా అయితే మీకు ఆకలి, మీ శరీరంలో పృథ్వీ తత్వం గనక తగ్గిపోతే ఆహారాన్ని స్వీకరించండి అని ఆత్మ ఇండికేషన్ ఏస్తోంది. ఆ తర్వాత నీటి తత్వం గనక తగ్గిపోతే నీళ్లు తగ్గిపోయాయని చెప్పి దాహం రూపంలో ఇండికేషన్ ఏస్తోంది. సో శరీరానికి సంబంధించి ఏ రకంగా అయితే ఆత్మ మీకు ఇండికేషన్ వేస్తోందో, మీ ఆత్మకి సంబంధించి మీరు ఏ నిమిషంలో ఏం ఆలోచన చెయ్యాలి, ఏ నిమిషంలో ఏది మాట్లాడాలి, ఏ రకంగా సేవ చెయ్యాలి, కార్యరూపంలోకి ఎలా రావాలి, ఇవన్నీ మీకు ఆత్మ ఇండికేషన్ ఏస్తది. ప్రతి నిమిషం ఆత్మ ఇండికేషన్ వేస్తూనే ఉంటదసలు. సో, ఆ వేసే ఇండికేషన్, ఆత్మ వేసే సూచన శ్రీమతానికి అనుసారంగా ఉందా? వ్యతిరేకంగా ఉన్నదా? అన్నదే ఇక్కడ సబ్జెక్ట్. సో, శ్రీమతానికి అనుసారంగా ఉండాలి అనంటే ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అవ్వాలి. అందుకే నిన్నొక ప్రశ్న అడిగాను. బుద్ధి దివ్యంగా అవ్వాలంటే ఏం చేయాలా అని చెప్పి. సో, సమాధానాలు చాలా మంది కరెక్ట్‌గా పెట్టారు. పెట్టని వాళ్ళు పుస్తకాల్లో రాసుకోండి. రాయడం రాని వాళ్ళు మనసులో అనుకోండి. ఆ తర్వాత జ్ఞానాన్ని మనన చింతన చేసి జ్ఞానదానం చేస్తూ పోండి. చేస్తూ పోస్తే వచ్చే కల్పంలో విద్యావంతుల ఇళ్లలో జన్మ తీసుకుంటారు. తర్వాత ఈ సంగమ యుగంలో నేను చదువుకోలేదని ఏదైతే భజన ఉందో ఈ భజన ఆపేయాలి. ఎందుకంటే అదేదో అచీవ్‌మెంట్ కింద చెప్తున్నారు అందరూ. మేము చదువుకోలేదండి, మాకేం తెలీదండి, మాకేం రాదండి. సో సంగమ యుగం నడుస్తోంది. రికార్డింగ్ నడిచే యుగంలో నాకేమీ రాదు, నాకేమీ తెలీదు. నేను ఫిఫ్త్ క్లాస్ చదివాను, సిక్స్త్ క్లాస్ చదివాను, సెవెంత్ చదివాను, నేను ఫిఫ్తే చదువుకున్నాను. లేకపోతే ఏమిది అంత పబ్లిసిటీ ఇవ్వాల్సిన విషయమా ఇది ఏమన్నా? నేను చూసిన కొంతమంది మాత్రం ఫిఫ్త్, సిక్స్త్ అయినా కానీ జ్ఞానంలోకొచ్చిన తర్వాత బాబా మహావాక్యాలు డైరెక్ట్‌గా చదువుకోవాలని చెప్పి అఆయిల దగ్గర నుంచి నేర్చుకుని మురళి చదవడం నేర్చుకున్న వాళ్ళు గూడా. ఎందుకు? ప్రేమ ఉందాయన పైన. ఆయన పట్ల ప్రేమ ఉండడం వల్ల ఏం చేశారు? ప్రతి ఊర్లలో స్కూళ్ళలో టీచర్లుంటారు. ఆ టీచర్ల దగ్గర ట్యూషన్‌లు పెట్టుకున్నారు. స్కూళ్ళలో టీచర్లు స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్‌లు చెప్పమంటే చెప్తారు గదా! ట్యూషన్‌లు పెట్టుకున్నారు. ట్యూషన్‌లు పెట్టుకొని తెలుగు నేర్చుకుని మురళి చదువుకు. ఇది యాక్చువల్‌గా శ్రద్ధ అంటే.
లేకపోతే ఎప్పుడు వాళ్ళని అడిగితే అదే చెప్పారా? మాకంటూ వస్తే మేమే చదువుకుంటాం గదక్కయ్య. లేకపోతే ఊరికే ఎవరో చదివితే అంటే ఆధారపడాల్సొస్తోంది చదువుకోకపోవడం వల్ల. సో, మనకే చదువొస్తే అయిపోతది. ఎంతగా ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుగు భాషొచ్చు. మనమేం భాష నేర్చుకునేది లేదు. అక్షరాన్ని గుర్తుపట్టాలంతే. సో, అక్షరాన్ని గుర్తుపెట్టాలంటే ఒక టీచర్‌ని ట్యూషన్‌కి పెట్టుకోలేమా మనము? ఖచ్చితంగా పెట్టుకోగలం. ఆ తర్వాత నేను ఆత్మని, జ్ఞాన స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రన్న సంకల్పం చేస్తే స్వతహాగా సహజంగా చదువుకుంటూ వెళ్ళిపోతా. హిందీ ఆ రకంగానే నేర్చుకున్నా. తెలుగు మురళీలు ఉన్నాయన్న విషయం నాకు స్టార్టింగ్‌లో తెలీదు. సో, హిందీ ఉన్నాయంటే మౌంట్ అబూకెళ్ళి మళ్ళీ అంత బరువు మొయ్యాలనా, ఇంత బరువు మొయ్యాలా అని చెప్పి సాకులు చెప్పకుండా మురళీలన్నీ తీసుకొనొచ్చి హిందీ నేర్చుకుని చదువుతూ పోతుంటే ఒక స్టేజ్‌లో వచ్చేసింది. అంటే మాకు స్కూల్‌లో 8థ్, 9థ్, 10థ్ ఏదో ఉండదు. ఐలు ఇవి నేర్పించి ఆ తర్వాత ఇంకా హిందీ అన్నది ఉండదు కానీ బాబా భాష హిందీయే. తెలుగు మురళీలు లేవప్పుడు. సో, అప్పుడేం చేసాము అలా చదువుతూ బాబాని చదువుకుంటూ పోతే ఎక్కువ కాలం కూడా పట్టదు. తక్కువ కాలంలో మీకు తెలియకుండానే మీరు భాష నేర్చేసుకొని అర్థం చేసేసుకుంటూ పోతారు. పిల్లలు ప్రయత్నం చెయ్యాలే గాని బాబా వద్దంటాడా? సహాయం చేయకుండా మీరు ఒక అడుగు వెయ్యండి, 1000 అడుగుల సహాయం చేస్తా అంటున్నారు. సో, మీరు ఈరోజు భాష నేర్చుకుని చదవడం అంటూ మొదలుపెట్టండి. మీకు తెలియకుండానే మీకు భాషొచ్చేస్తది. తెలుగే నేర్చుకోండి. మీరేం హిందీ నేర్చుకోక్కర్లే. మళ్ళీ మంజులక్క ఏదో చెప్పిందనుకోవడం కాదు. నేను అంటే ఎక్కడ నాకు తెలుగొచ్చు. నాకు స్కూల్‌లో తెలుగుండే, తెలుగు చదవడం వచ్చు. రాయడం ఇవన్నీ. కానీ ఇక్కడ మురళి లేకపోవడం వల్ల ఆ శ్రమ పెట్టాల్సొచ్చింది. ఆ తర్వాత రికార్డింగ్ చేద్దామని ఇంకొకటి ట్రాన్స్‌లేట్ చేస్తూ పోతుంటే ఈ మురళీలున్నాయని తెలిసి అప్పుడు అవి తెచ్చుకొని రికార్డింగ్ అన్నది స్టార్ట్ చేశాను. సో, ప్రయత్నం అన్నది ఎక్కడైనా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతదంటే, బాబా నుంచి సంయోగం అన్నదొస్తది. వచ్చింది మనకి రిసీవ్ చేసుకొని అనుభవంలోకి రాగలుగుతది. ఎప్పుడు వ్యర్థం అన్నది తీసేస్తే, బాబా సహాయం లేకుండా మనం చదవడం మొదలుపెట్టినప్పుడే అది శ్రమ అనిపిస్తది. బాబాని పెట్టుకొని చదివితే ఏమవుతదంటే ఈజీ అయిపోతది. అందుకే మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు బాబాని స్మృతి చేస్తే ఏం జరుగుతదంటే, ఆయన యొక్క వాయిస్‌ని మీరు వినగలుగుతారు. ఈజీ మెథడ్. మురళీలు ఎక్కడ ఏమున్నాయని ఆయనే చెప్తారు. మన ప్రశ్నలకి సమాధానాలు ఆయనే చెప్తారు. మనం ఒకసారి గాదు గదా! 10 సార్లు అడిగితే చెప్తారు. ఇంక అంతా ఇంకెట్లా అంటే ఇంక మన కన్వీనియన్స్ ఇంక మనం ఎలా చెప్తే అలా అన్నట్టుంటది బాబా పరిస్థితి. అంత ఈజీగా నేర్పిచ్చేస్తాడు. ఇదే పాయింట్‌ని నేను మీకు రామాయణం చెప్పేటప్పుడు గూడా చెప్పా. సో, రామాయణం చెప్పినప్పుడు ఏం చెప్పానక్కడ సీత బంగారు లేడిని చూసి ఆకర్షణకి లోనైనప్పుడు, ఆ రాముడు వెళ్ళినప్పుడు మారీచుడంటే మాయ. భిన్న భిన్న రూపాలు నిమిషానికి రూపాలు మార్చేస్తూ ఉంటది మాయ. సో, ఆ మారీచుడు ఆ రూపంలో వచ్చినప్పుడు, మారీచుడు శరీరం వదిలేటప్పుడు, ఆ రాముడు బాణం వేసినప్పుడు, "హే లక్ష్మణ, హే సీత" అని జెప్పేసి అన్నప్పుడు సీత వాయిస్ అది రాముడి వాయిసా? లేకపోతే మాయ వాయిసా? అన్నది గ్రహించలేకపోయింది. ఎందుకు? అక్కడ ప్రపంచం యొక్క ఆకర్షణకి లోనై ఉంది కాబట్టి వ్యర్థ సంకల్పాలు ఎక్కువవడం. ఇక్కడ సబ్జెక్ట్‌ని అక్కడ పెట్టారు. సో, ఇప్పుడు గూడా మనం ఎందుకు బాబా వాయిస్‌ని గ్రహించలేకపోతున్నాము అనంటే, మాయకి వశమైపోయి ఉండడం వల్ల, ఇక్కడ బుద్ధి పనిచేయకపోవడం వల్ల. బుద్ధి గనక దివ్యంగా ఉంటే, బాబా వాయిస్ ఏది? మాయ వాయిస్ ఏది అన్నది గ్రహించగలుగుతాం. సో, దానికోసం ఏం జరగాలిక్కడ? బుద్ధి యొక్క తాళాన్ని తెరవాలా అంటున్నాడు. బుద్ధికి తాళం ఎప్పుడేసాము? ద్వాపరంలో వేసేసాం. సో, ఇప్పుడు బాబా వచ్చి ఏమంటున్నారు? తాళం చెవి మీ దగ్గరే ఉంది అంటున్నాడు. వినే ఉంటారందరూ. విన్నారా ఎప్పుడన్నా బాబా తాళం చెవి, బుద్ధి తాళం చెవి తెరిచేది మీకే ఇచ్చాను అని చెప్పేసి. సో, ఇప్పుడు ప్రశ్నని జాగ్రత్తగా వినండి. బుద్ధి యొక్క తాళం చెవి నాకు జ్ఞానం చెప్పొద్దెవ్వరు. మెసేజులు పెట్టేటప్పుడు నేను జ్ఞానం అడగట్లేదు. సంకల్పం ఏంటని అడుగుతున్నాను. బుద్ధి యొక్క తాళం తెరవడానికి ఏ సంకల్పం చేయాలి? సో, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నిన్న ఎవరైతే సంకల్పం పెట్టకుండా జ్ఞానం పెట్టేవాళ్ళో ఈరోజు సంకల్పం పెట్టండి. బుద్ధి యొక్క తాళం చెవి మీకే ఇచ్చాను అన్నాడు బాబా. ఆ తాళం చెవి ఏంటి? అన్నది ప్రశ్న. సో, ఒకసారి అందరు చాట్‌లో పెట్టండి. సో, ధైర్యంగా చెప్పండి. ఇది లెర్నింగ్ పీరియడ్ నేర్చుకుంటున్నారు.
ఇందులో అహం దెబ్బ కొట్టుకోవాల్సింది ఏం లేదు, సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు గనక మీరు సిగ్గుపడి అమ్మో పరువు పోతదేమో అని అనుకుంటే అదే రికార్డ్ అవుతది. సిగ్గుపడిపోయి పరువు పోతదేమో నలుగుట్ల, అందరూ ఏమనుకుంటారో ఏమో అనేసి మీరు గనక ఈ రోజు నేర్చుకోకపోతే ఇదే సంస్కారం రికార్డే కల్పంలో ఎక్కడా మీరు కొత్త విషయాలు నేర్చుకోరు. స్టాగ్నెంట్ అయిపోతారు జీవితంలో. నీళ్ళన్నీ ఒక దగ్గర స్టాగ్నెంట్ అయిపోతే ఏమైపోతది? పురుగులు, ఈగలు, దోమలే వస్తాయి. అంటే ఇంకా స్టింకింగ్ టైప్ అయిపోతది జీవితం. సో కాబట్టి ఫ్లోయింగ్ టైప్ నీళ్ళ మాదిరి ఫ్లోయింగ్ టైప్ ఉన్నప్పుడే జీవితంలో మార్పు వస్తది. ఆ సంస్కారం ఇక్కడే రికార్డ్ అయిపోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సంగమ యుగంలో బుద్ధిని వాడే అలవాటు చేసుకోవాలి. ఆ సంస్కారం రికార్డ్ చేసుకోవాలి మీరంతా. సో ప్రశ్న ఏంటంటే బాబా ఇచ్చిన తాళం చెవి ఏంటి? సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ వాణ్యకి నా బాబాని యాక్చువల్ గా నేను ఆత్మని. ఇది బాబా ఇచ్చిన తాళం చెవి. సంకల్పము. సో ద్వాపర యుగంలో నేను దేహాన్ని అని చెప్పి తాళం వేసేసాం. బుద్ధికి తాళం వేసేసాం. ఏమని చెప్పి నేను దేహాన్ని అనుకుని బుద్ధికి తాళం వేస్తే ఈ రోజు బాబా వచ్చి మొదటి పాఠం చెప్పారు. నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం నేను ఆత్మని. ఎప్పుడైతే నేను ఆత్మని మన మనసు బుద్ధి సంస్కారం అని అన్నప్పుడు శివ పరమాత్మ నా అన్న ఫస్ట్ మనం ఎందుకంటే ద్వాపరంలో తాళం వేసేసాం కాబట్టి తాళం అంత ఈజీగా ఓపెన్ కాదు. సో అప్పుడు ఏం చేస్తాము? తాళంలో నూనె వేస్తాం. సో అదే విధంగా శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఆత్మ అన్న సంకల్పానికి శక్తి వచ్చినప్పుడు బుద్ధి యొక్క తాళము ఓపెన్ అవుతది. అంటే నిన్నటి విషయాన్నే అంటే ఒక విషయాన్ని బాబా చాలా రకాలుగా బయటికి తీసుకొస్తారు. అందుకే మళ్ళీ ప్రశ్న అడిగారు. సో కాబట్టి సమాధానము తాళం చెవి ఏంటంటే సంకల్పము. ఆ సంకల్పం నేను ఆత్మని. అది ఓపెన్ కాదు. ఎందుకంటే 63 జన్మల నుంచి తాళం వేసేసాం కాబట్టి బాబా శక్తి అవసరం కాబట్టి శివ పరమాత్మ నా తండ్రి. నెక్స్ట్ నటరాజన్య మన్మనా భవ. అన్నయ్య నేను సంకల్పం అడిగాను, మహామంత్రం కాదు. తర్వాత శిష్కలకి నేను ఆత్మ నిరాకార స్వరూపాన్ని నిశిపు నా తండ్రి రైట్. తర్వాత మేఘన కూడా రైట్. రాజేశ్వర అక్కయ్య మేరే బాబా అన్నది. అక్కయ్య అదే చెప్పాను. మేరే బాబా అని చెప్పి ఫస్ట్ ఎవరు అనాలి? ఆత్మ అనాలి. స్విచ్ ఆన్ అవ్వాలి. ఈ రోజు మనం ఏదైతే దివ్య బుద్ధి అని చెప్పి మురళి చెప్పుకుంటున్నామో పేజ్ నెంబర్ 247 లో బాబా అదే చెప్పారు. సో అది చెప్దామని చెప్పి నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను అంతే. సో నెక్స్ట్ శ్వేత బాబా స్మృతి అన్నా. నేను అదే చెప్పాను. జ్ఞానం కాదు సంకల్పం కావాలి. జ్ఞానం ఏది, సంకల్పాలు ఏవి అన్న విషయంలో మీకు క్లారిటీ రావాలి. సో నేను అడిగింది సంకల్పం. సో తర్వాత విజయ మేరే బాబా అదే నేను సంకల్పం అడిగాను. అశోక నేను జ్ఞాన స్వరూపాన్ని శివపత రైట్. కమల ప్రియకే నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి రైట్. సో రంగవల్లకి కూడా నేను ఆత్మ నిరాకార జ్యోతిస్వ శివపద రైట్. పద్మావతకే నేను ఆత్మను శివ పరమాత్మ నా తండ్రి రైట్. బిందు కూడా రైట్. జ్యోతి రైట్. తర్వాత అంకిత మన్మనాభవ. అక్కయ్య అదే చెప్పాను సంకల్పం. మీరు చెప్పింది బాబా ఇచ్చిన మహామంత్రం. సో మనం ఈ రోజు కూర్చుని మన్మనాభవ 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 అని చెప్పి అంటే బుద్ధి యొక్క తాళం ఓపెన్ అవ్వదు. బుద్ధి యొక్క తాళము ఓపెన్ అవ్వడం కోసం ఆయన చెప్పిన పద్ధతి మన్మనాభవ. అంటే మీ మనసుని నా పైన లగ్నం చెయ్యండి అంటున్నారు. సో కాబట్టి సంకల్పం బుద్ధి అన్న తాళం ఓపెన్ చేయడానికి తాళం చెవి ఏంటంటే సంకల్పము. నేను ఆత్మని. అది ద్వాపరం నుంచి ఓపెన్ కాదు కాబట్టి శివ పరమాత్మ నా తండ్రి అంటే సంకల్పానికి శక్తి వస్తే తాళం ఓపెన్ అవుతుంది. సో అరుణ్ ఐఎమ్ ఎ సోల్, ఐ బిలాంగ్ టు బాబా. ఎస్ రైట్. మనోహర్ అన్నయ్య నేను జ్ఞాన స్వరూపాన్ని తండ్రి రైట్. సుభద్రక్కయ్య నేను దివ్య బుద్ధి స్వరూప నా తండ్రి. ఓకే రైట్. గాయత్రి అక్కయ్య రైట్. వరలక్ష్మి అక్కయ్య కూడా రైట్. రైట్. వసంత లక్ష్మి అక్కయ్య కూడా రైట్. జ్యోతి అక్కయ్య నిరాకార శుభత రైట్. కరెక్ట్ చేసుకున్నాను. నేను కరెక్ట్ గా ఇవ్వలేదు అనుకుంటా.
ఆత్మ అన్న ఒక్క స్మృతియే బుద్ధి యొక్క తాళం చెవి అదే. కానీ ఆ తాళం చెవికి శక్తి ఉండాలి కాబట్టి నెక్స్ట్ బాబా రైట్ ఆన్సరే. సుమక్కయ్య నేను ఆత్మను, శివపద రైట్. సుమన్ అన్నయ్య మన్మనాభవ అన్నది మా మంత్రం, నేను అడిగింది సంకల్పము. ఆ తాళం చెవి ఏంటంటే నేను ఆత్మని. మన ఫస్ట్ లెసన్ సబ్జెక్ట్ అంతా మన ఫస్ట్ లెసన్ మనసు బుద్ధి సంస్కారమే. తర్వాత శోభక్కయ్య నేను ఆత్మను అని పెట్టారు. సో ద్వాపరంలో పడింది తాళం, అంత ఈజీగా ఓపెన్ కాదు. కాబట్టి బాబా అవసరం. బాబా శక్తితోటే బుద్ధి యొక్క తాళాన్ని ఓపెన్ చేయగలం. సో కాబట్టి శివ పరమాత్మ నా తండ్రి అన్నది రావాలి. తర్వాత శివలీలకి నేను ఆత్మను జోషి నా తండ్రి అని జ్ఞానసు బాబా నాకు తండ్రి. ఓకే రైట్. తర్వాత శ్రీనివాస్ అన్నయ్య దివ్య బుద్ధి ఆత్మ, దివ్య బుద్ధిమాన్ ఆత్మ. సో బాబా శక్తి అవసరము కాబట్టి నెక్స్ట్ బాబాని కూడా తలుచుకోవాలి. నా తండ్రి నేత్రవతక్కే రైట్. రాజేశ్వరకే నేను ఆత్మను. అక్కయ్య నెక్స్ట్ స్టెప్ బాబా. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, బాబా శక్తి లేకుండా ఏమీ చేయలేము. ట్రై చేసి చూడండి మీరు. బాబా శక్తి లేకుండా ఊరికే నేను ఆత్మని అని చెప్పి అనుకుంటే ఓపెన్ అవుతుందేమో, అవదు. ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి అసలు. ఎందుకంటే ఈ రోజు ఆయన శక్తి ఇస్తుంటే కూడా చాలా సందర్భాల్లో ఆ స్థితికి చేరలేకపోతున్నాం. ఇంకా ఆయనను పక్కన పెట్టి జస్ట్ నేను ఆత్మని అని అనుకుంటే మాత్రము అది జరగదు. తర్వాత శశికళకే నేను ఆత్మని అన్నారు, కానీ యాక్చువల్ గా నెక్స్ట్ శివ పరమాత్మ నా తండ్రిని, ఆత్మ పరమాత్మని తలుచుకుని తీరితేనే తాళం ఓపెన్ అవుతుంది, బుద్ధి దివ్యంగా అవుతుంది. నిన్నటి ప్రశ్ననే తిప్పడిగాను అంతే. కొంతమంది అయితే నిన్న పెట్టిన వాళ్ళు రాంగ్ ఆన్సర్స్ పెట్టిన వాళ్ళైతే యాక్చువల్ గా సరిదిద్దుకున్నారు. ఒక్కరే జ్ఞానం పెట్టారు, మిగిలిన వాళ్ళు అయితే సంకల్పాలు పెట్టారు. జ్యోతి నాకు ఒక బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. అక్కయ్య నేను అడిగింది సరే, మీరు పెట్టింది కూడా నాకు ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అన్నది కూడా కరెక్టే. కానీ యాక్చువల్ గా తాళం చెవి ఓపెన్ అవ్వాలంటే స్విచ్ ఆన్ అవ్వాలి ఆత్మది. సరే నేను ఇప్పుడు మురళిలో నెక్స్ట్ అవే వాక్యాలు ఉన్నాయి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద్వారకక్కయ్య కూడా రైట్. స్వరూపక్కయ్య నేను ఆత్మశ తండ్రి రైట్. రాధికక్కయ్య ఎవరో నేను ఆత్మను అన్నారు. అక్కయ్య ఆత్మ పరమాత్మను తలుచుకుంటేనే తాళం ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. అంత ఓకే. సూర్యకాంతం అక్కయ్య కూడా రైట్. బాబా ఇచ్చినకి ఆత్మ జ్ఞాన స్వరూపాత. విజయ్ కుమార్ అన్నయ్య మళ్ళీ బాబాని తీసే, బాబాని ఎట్టి పరిస్థితుల్లో బాబాని పక్కన జరపొద్దు. ఇప్పుడు ఈ రకంగా మీరు సంకల్పాలు రాసేటప్పుడు నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్ని అన్నానంటే బాబా ఎక్కడున్నారు? ప్రతి నిమిషం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందని ఎట్టి పరిస్థితుల్లో బాబాని పక్కన జరపడానికి లేదు. ఆయన ఉంటేనే ఇట్లుంది పరిస్థితి, ఇంకా ఆయనని పక్కన జరిపితే ఏముంది. తర్వాత శోభక్కయ్య నేను ఆత్మని జ్యోతిమేసి రైట్. మాధురి అక్కయ్య నేను ఆత్మని నిరాకార స్వరూపాన్ని. అక్కయ్య నెక్స్ట్ ఆత్మ పరమాత్మని తలుచుకోవాలి. మన్మనాభవ అన్నదే విధి ఇక్కడ. సో ఆత్మకి పరమాత్మ తండ్రి అన్న విషయం తెలియాలి. ఆ విషయం, ఆ సత్యాన్ని మనము మర్చిపోయాం, ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఆత్మ ఆయన తలుచుకుంటే బుద్ధి యొక్క తాళం ఓపెన్ అవుతుంది, బుద్ధి దివ్యంగా అవుతుంది. సో రాణి అక్కయ్య రైట్. తర్వాత ఉర్మిలక్కయ్య నేను ఆత్మను అని పెట్టారు. అక్కయ్య బాబాని మధ్యలో పెట్టాలి, బాబా లేకుండా ఏది జరగదు. తర్వాత శోభక్కయ్య మనం ఏంటి నేను ఆత్మను, నర్సారావుపేట జ్యోతిర్బిందు స్వరూపం శివ పరమాత్మ నా తండ్రి. అక్కయ్య ఇదేం సంకల్పం అక్కయ్య? నేను ఆత్మను, నర్సారావుపేట జ్యోతిర్బిందు స్వరూపాన్న. మరి మీరు తెలిసి పెడుతున్నారో తెలియక పెడుతున్నారో మరి నాకైతే తెలీదు. మరి ఈ నర్సారావుపేట జ్యోతిర్బిందు స్వరూపం ఏంటో తెలీదు. సో ఇక మీరే ఎట్లా సరి చేసుకుంటారో చేసుకోండి. తర్వాత నిరాకార జ్యోతి, ఇదేంటి ఉర్మిలకే నిరాకార జ్యోతిర్బిందు అని? మీరు ఇందాక సంకల్పం పెట్టినప్పుడు బాబాని తలుచుకోవాలని చెప్పాను. సో మళ్ళీ చూస్తే ఏదో టైప్ చేశారు. చలో ఇప్పుడు అందరికి క్లారిటీ వచ్చింది కదా. కంపల్సరీగా బాబా నుంచి శక్తి అవసరము, అది లేకుండా చేయలేం మనం. అసలు సబ్జెక్ట్ అర్థం కావాలన్నా ఆయన అవసరం, ప్రతిదానికి ఆయన అవసరమే. ఆయన లేకపోతే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటది. ఆయన లేకపోతే బుద్ధి యొక్క తాళాన్ని ఊరికే నేను ఆత్మని అనుకుంటూ చేసుకుంటూ పోతుంటే ఆ శక్తి లేనప్పుడు ఏమవుద్దంటే
ఓపెన్ చేయలేకపోతారు. శ్రమ అనుభవంలోకి వస్తది. ఇప్పుడు చాలా మందికి చదువుకున్నా గాని, సేవలు చేసినా గాని ఎందుకు శ్రమ అనుభవంలోకి వస్తుందంటే, బాబాని పక్కన జరిపేస్తున్నారు కాబట్టి. కానీ నోట్లో మాత్రం బాబానేసుకొని తిరుగుతూ ఉంటారు. బాబా, బాబా అని వాక్యానికి వెందు, వెనక చేసి అసలు మాట్లాడేటప్పుడు చాలా మంది బాబా, బాబా అని ముందు, వెనక మాట్లాడుతూ ఉంటారు గానీ, మరి సమాధానాలు పెట్టేటప్పుడు ఆయనను ఎందుకు తీసేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ గదా ఆయనను పెట్టాలి సంకల్పాల దగ్గర. ఉత్తప్పుడు మాట్లాడేటప్పుడేమో ఎడా, పెడా వాడేస్తూ ఉంటాడు. వాక్యానికి ముందు బాబా, మధ్యలో బాబా, వెనక బాబా, అసలు బాబా సాంబార్ పెట్టిచ్చమన్నాడు. బాబా మైకులు పెట్టాడు. బాబా బస్సు లగేజ్ పెట్టాడని నువ్వంటే బాబాని వాడి, అసలు బుద్ధి తాళం ఓపెన్ చేయాలన్న చోట బాబాని తీసేయడం ఏంటసలు? ఇక్కడే అసలు బుద్ధి తాళం ఓపెన్ చేసేదంటే బాబా అవసరము. సాంబార్లు పెట్టిచ్చడానికి, కూరగాయలు పెట్టిచ్చడానికి, లగేజులు మోయించడానికి, కూలి పనులు చేయడానికి బాబా అవసరం లేదు. బుద్ధి తాళం ఓపెన్ చేయడానికి మన వల్ల అవ్వట్లేదు కాబట్టి. 63 జన్మల క్రితం వేసేసాం తాళం. బుద్ధికి తాళం వేసేసాము. సో ఇప్పుడు ఆయన వచ్చి సంకల్పం ఇచ్చాడు మనకి తెరవమని చెప్పి. సో అది తెరుచుకోవట్లేదు. చాలా మంది ఊరికి అలా కూర్చుని వింటుంటే తలనొప్పులు, వ్యర్థ సంకల్పాలు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు? నెక్స్ట్ స్టెప్ శివ పరమాత్మ నా తండ్రి అని ఏదైతే ఉందో గ్రూపుల్లో వేయడం ద్వారా చాలా మంది చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ లైఫ్‌లో ఆయనను తండ్రిగా ఒప్పుకున్నామా? అది ఇంపార్టెంట్ ఇక్కడ. సంకల్పం చేయడం కాదు. సంకల్పం చేసేటప్పుడు చేసేస్తున్నారు బాబా అని చెప్పి. కానీ ప్రాక్టికల్ లైఫ్‌లో ఆయనని తండ్రిగా ఒప్పుకోవడము, ఆయనని టీచర్‌గా ఒప్పుకోవడం అంటే ఆయన చెప్పిన విధి ప్రకారం జీవితాన్ని నడుపుకోవడం కదా! సో అందుకే చాలా మందిలో ఆ జ్ఞానం అర్థం కాకపోవడం, మార్పు రాకపోవడానికి కారణం అదే. ప్రాక్టికల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము అన్న విషయం మనకు తెలిసింది కాబట్టి, ఇప్పుడు మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అదే బాబా వాక్యాల్లో గూడా తెలుసుకుందాము. సో నిన్న మనం ఎక్కడి దాకా తెలుసుకున్నామంటే, దివ్య బుద్ధి సెకండ్‌లో బాబ్దాదా శ్రీమత్ అని పేజ్ నంబర్ 246 చదువుతున్నాను నేను. నేనెక్కడైతే ఆపానో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. దివ్య బుద్ధి సెకండ్‌లో బాబ్దాదా శ్రీమతాన్ని ధారణ చేసి, సదా సమర్థంగా, సదా అచంచలంగా, సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క అనుభవం చేయిస్తుంది. శ్రీమతం అంటే శ్రేష్టంగా తయారు చేసే మతం. వారు ఎప్పుడు కష్టం అనుభవం చేసుకోరు. శ్రీమతం అంటే సదా సహజంగా ఎగిరింప చేసే మతం. కానీ ధారణ చేసే దివ్య బుద్ధి తప్పకుండా ఉండాలి. యాక్చువల్‌గా బాబా చెప్పేవన్నీ సింపుల్ మెథడ్స్. ఎందుకు ఈ సింపుల్ మెథడ్స్ అన్నీ కాంప్లికేటెడ్ అయిపోయినాయి అనంటే, బాబా చెప్పిన విధి పాటించకపోవడం వల్ల. అసలు స్టేజ్ మీదకి వస్తున్నామంటేనే ప్రిపేర్ అయ్యి రావాలి. ఇప్పుడు ఈ రోజు ఏళ్ల తరబడి జ్ఞానం చెప్తున్నా గాని, ఇప్పటికి ప్రిపేర్ అయ్యే వస్తాం మేము. ఎందుకంటే, మన పెర్ఫార్మన్స్ అన్నది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు జ్ఞానమే చెప్తున్నాను నేను. ఇక్కడికొచ్చి పుస్తకం వెతుక్కుని, ఎక్కడుందా అని చూసుకుని, అది చేసి, నేనేదో చెప్దాం అనుకున్నాను. సరే మీరేమైనా ప్రశ్నలు అడగండి. అని ఈ రకంగా పెర్ఫార్మన్స్ ఇస్తే ఏమవుతదంటే, నాకే నష్టం అది. ప్రిపేర్ అయ్యి రావాలి. ఏ డేట్‌లు ఎక్కడున్నాయని చూసుకొని రావాలి. ఏ మురళి చెప్పాలి, ఏ ఎగ్జాంపుల్స్ చెప్పాలి. స్టూడెంట్స్‌కి ఎట్లా ఈ సబ్జెక్ట్‌ని ఇంకా సులువుగా చేయాలి. ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వస్తాను నేను ఇప్పటికి. ఎందుకంటే పర్ఫెక్షన్ ఉండాలి కాబట్టి. సంపూర్ణంగా ఉండాలా అంటాడు బాబాది ఏదైనా గాని. సో అప్పుడు ఏమవుతది చెప్పదలుచుకున్నయన్ని చెప్తాను. లేకపోతే ఏదో పాయింట్ మిస్ అయితే అరే! అది చెప్దాం అనుకుని నేను చెప్పలేకపోయినాను. ఆ పాయింట్ చెప్తే ఇంకెక్కడికో ఎళ్ళిపోయాను. సో, ఈ రకంగా రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఎందుకొస్తది అనంటే, మనకు ప్రిపరేషన్ లేదు కాబట్టి. మన బుద్ధి వాడలేదు కాబట్టి. సో, ప్రతి నిమిషము సృష్టి అన్న రంగస్థలం మీద పాత్రని అభినయిస్తున్నారనుకోమన్నాడు. ఇదే డ్రామా జ్ఞానం. సో, డ్రామా పాత్ర రిపీటు, ఫిక్స్‌డు ఈ సోది కాదు మనకు కావాల్సింది. ఈరోజు సృష్టి అన్న రంగస్థలం మీద హీరో పాత్రని పోషిస్తున్నామంటే, పర్ఫెక్ట్‌గా పోషిస్తున్నామా లేదా? అసలు ఇంతకు నేను స్టేజ్ మీదకి రాడానికి ధైర్యం అందుకే మిమ్మల్ని కెమెరాలు ఆన్ చేయమని చెప్పింది. స్టేజ్ మీదకి రాడానికి ధైర్యం చేస్తున్నామా? లేదా రాడానికి మనకు సాకులున్నాయా ఇంకేమైనా? మన అపియరెన్స్ అని గాని, లేకపోతే పుస్తకాలున్నాయని గాని, లేవని గాని, అసలు స్టేజ్ మీదకి రావాలంటే ఇంక సాకులు ఉండకూడదు. సో, ఈరోజు ఒక సబ్జెక్ట్ చెప్తున్నామనంటే మన ప్రిపరేషన్ మనకుండాలి. ఆ ఫ్లో అన్నదొచ్చేయాలి. ఈరోజు ఏవైతే చెప్పాలనుకుంటున్నామో అవి కాకుండా ఇంకా బాగా చెప్పగలగాలి. మళ్ళీ అది మిస్ అయింది, ఇది మిస్ అయిందంటే ఎందుకు మిస్ అవుతోంది?
బాబా చెప్పిన శ్రీమతం ఏదైతుందో విఐపీలు విశేష ఆత్మలకి ఒక టైం టేబుల్ అంటూ ఉంటదని చెప్పాడు. సో స్థూల దినచర్యకి టైం టేబుల్ ఉంటది. మనసు బుద్ధి సంస్కారానికి కూడా టైం టేబుల్ ఉంటది. సో నేను ఈ రోజు వేదిక మీద ఏం చెప్పాలి అన్నది నాకు అక్కడ ప్లానింగ్ ఉండాలి. ప్రతిదీ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి అంటాడు బాబా. సో విశేష ఆత్మలైతే ప్లాన్ ప్రకారం వెళ్తారు. సాధారణ ఆత్మలైతే అప్పటికప్పుడు చూసుకుందాంలే, ఏదైతే అది జరుగుతుందిలే. కొంతమంది అనకూడదు కానీ సేవలు చేసేటప్పుడు చూస్తాం కదా, అప్పుడొచ్చి పుస్తకాలు వెతుక్కుంటూ ఉంటారు. ఆ స్టేజ్ మీదకి వచ్చేసి పుస్తకం ఎక్కడుందా అని చెప్తే ఇంకెవరో తెచ్చి అందిస్తారనమాట. అప్పుడు పుస్తకాలు ఎక్కడున్నాయని వెతుక్కోవడం, అప్పుడు ఏదో ఒక మురళికి ఓపెన్ చేసేస్తారనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ అద్దాలు వెతుక్కుంటూ ఉంటారు. మళ్ళీ అప్పుడే మొత్తం సర్దుకోవడం అంతా స్టేజ్ మీద సర్దుకుంటుంటారు. బాబా ప్రత్యక్షం అవుతాడు అలా చేస్తే. ఇదేంటి వీళ్ళు బాబా పిల్లలమని చెప్పుకుని ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. బాబానే అన్నాడు ఒక చోట, చూసేవాళ్ళు ఏమంటారు వచ్చి. సో స్టేజ్ మీదకి వస్తున్నాం అంటేనే ప్లానింగ్ ప్రిపరేషన్ తో రావాలి. అంటే జ్ఞానం చెప్పడం కోసమని కాదు, మన సేవా స్థానమైన మన ఇంట్లో సేవ చేయడానికి కూడా. ఈ రోజు నేను ఉదయం పరంధామంలో లేచి బాబాతోటి చర్చలు జరిపి, జ్ఞాన చర్చలు జరిపి, సేవా ప్లాన్స్ చేసి, నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తాని మన ఇల్లైన సేవా స్థానానికి వచ్చామంటే మన సేవా స్థానంలో మన పర్ఫార్మెన్స్ సూపర్గా ఉండాలి. మన ఊడ్చే పని కానీ, తుడిచే పని కానీ, మనం చేసే వంట కానీ, మన ఇంట్లో వాళ్ళ పట్ల ప్రతిదీ ఎట్లా అంటే మన పర్ఫార్మెన్స్ సూపర్ గా ఎక్సలెంట్ గా ఉండాలి. అంతే కదా బాబా చెప్పేది. సో ఎక్కడో వెళ్ళి ఏదో జ్ఞానం చెప్పి ఏదో చేయడం కాదు. మన ఇల్లే మనకి ఇక్కడ వేదిక. సృష్టి అన్న రంగస్థలం మీద నడుస్తోంది. ప్రతి నిమిషం రికార్డింగ్ నడుస్తోంది. సో నా ప్రవర్తన పర్ఫెక్ట్ గా ఉండాలి. కాస్త అటు ఇటు అయినా కానీ చెక్ చేసుకుని సరిదిద్దుకోవాలి. సో మన ఇంట్లో మన పర్ఫార్మెన్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అన్నదే ఇక్కడ పాయింట్. మళ్ళీ సేవలని చెప్పి ఎక్కడో పరిగెట్టడము, ఏదో చేయడము, ఇంత హడావుడి, ఇంత హంగామా అవసరం లేదు. ప్రతి నిమిషం సేవ. అందుకే చెప్పాను, క్లాసు నడుస్తోందంటే స్వరూపం ద్వారా సేవ. కొంతమంది చక్కగా నవ్వుతూ వింటున్నారు, చూస్తుంటేనే మనసుకి ఎంతో హాయిగా ఉంది. సో ఇప్పుడు అలా నవ్వుతూ ఎవరైతే వింటున్నారో చూస్తుంటే మనసు హాయిగా అనిపించిందంటే అది మీ ఖాతాలో జమ అవ్వదా? ఊరికే కూర్చుని మన రూపం ద్వారా కూడా సేవ అవుతుంది కదా. అవుతుందా లేదా? మనం ఆ రకంగా సంపాదించుకోవాలి గానీ, ఎప్పుడు చూసినా వెనకే ఉండి సెకండ్ లైన్ పోస్ట్, బ్యాక్ లోనే ఉండి ఎప్పుడు చూసినా మేము ఫాలోవర్సే అవుతాం గానీ, లీడర్స్ అవ్వము అంటే ఎట్లా అవుతది? లీడర్స్ నాయకులైతే స్టేజ్ మీదకొస్తారు. ఫాలోవర్స్ అయితే స్టేజ్ మీదకి రారు. ఇంక అలా ఎప్పటికి వెనకే ఉండిపోతారు. అంటే ఒక జూమ్ అనే కాదు, చాలా మంది కెమెరా ఎదురుంగకి రాకపోయినా గానీ, బయటకెళ్ళినప్పుడు సేవలెళ్ళినప్పుడు బానే దూసుకుపోతుంటారు. సో అందరిని ఒక ఘాటికి కట్టేయలేము. కానీ ఇదొక అవకాశం అంటూ ఉంది కాబట్టి వినియోగించుకోమని చెప్పానంతే. తర్వాత ఈ రకంగా దివ్య బుద్ధి వాడినప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క అనుభవం అవుతుందంటే, ఈ రోజు ఈ బుద్ధి అన్న తాళం మీరు ఓపెన్ చేసినప్పుడు ఖజానాలు మీకు అనుభవంలోకి వస్తాయి. సో బుద్ధిలోనే బాబా ఖజానాలన్నీ పెట్టారని చెప్పారు. సో నేను 3 ప్రశ్నలు అడుగుతానని చెప్పాను. ఏంటి బుద్ధి దివ్యంగా అవ్వాలంటే ఏం చేయాలన్నది ఒకటి, ఖజానాలేంటి, ప్రాప్తులేంటి. మీకు బోలెడంత టైం ఇచ్చాను ప్రిపరేషన్‌కి. సో ఇప్పుడు చాట్‌లో అందరూ బాబా ఇచ్చే మీరు బుద్ధి అన్న తాళాన్ని ఓపెన్ చేస్తే బుద్ధిలో ఉండే ఖజానాలేమిటి? ఇప్పుడు ఇది రాయండి అందరూ. ఎందుకంటే బుద్ధిలో ఏం ఖజానాలు బాబా ఇస్తున్నాడని తెలియాలి. మీరు చేయాల్సిన పురుషార్థం కూడా అదే. సో ఈ ఖజానాలన్నీ ఎలా వాడాలా అని చెప్పి ప్రాక్టికల్ లైఫ్‌లో చెప్తూ పోతూ ఉంటాను నేను. తెలియని వాళ్ళు కనీసం వేరే వాళ్ళు ఏదన్నా చూసి ఆన్సర్ రైట్ అనిపిస్తుందన్న కనీసం కాపీ కొట్టన్న ప్రస్తుతానికి రాసి నేర్చుకోండి. కొట్టేటప్పుడు ఏ ఆన్సర్ రైట్ అనేసి కొంచెం బుద్ధి వాడి బాబాని అడిగి రైట్ ఆన్సర్ కాపీ కొట్టండి. అట్లీస్ట్ మీకు బుద్ధిలోకి దిగుతుంది. ఓహో! ఇదా బాబా మనకిస్తున్న ఖజానాలని చెప్పి. ఇదేమి మెమరీ పవర్‌కి ఏం టెస్ట్ ఏం గాదు. మీకు సబ్జెక్ట్ తెలియాలి, దిగాలన్నదే పాయింట్. సో టైపింగ్ రాని వాళ్ళందరూ బుక్‌లో రాసుకోండి. టైపింగ్ రాని వాళ్ళు మనసులో అనుకోండి. తెలియని వాళ్ళు చూసి నేర్చుకోవడం ఇంకా.
సో సమయము సంకల్పాలు సర్వశక్తులు జ్ఞానదం శ్వాస మేఘపచ్చిన రైట్ శ్వాస మరియు జ్ఞానధనము రాజేశ్వరక్కయ్య కూడా రైట్ సంకల్ప శక్తులు శ్వాస జ్ఞానం శశికళక్కయ్య కూడా రైట్ అందరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. జ్యోతి పవిత్రత జ్ఞానం శక్తి అక్కయ్య యాక్చువల్ గా ఖజానాలు ఏంటంటే సమయము సంకల్పాలు శక్తులు జ్ఞానధనం మరియు శ్వాస. ఏంటి డిఫరెన్స్ అన్నది నేను చెప్తాను తర్వాత. ఇది ఆల్రెడీ సబ్జెక్ట్స్ అయిపోయినాయి. సో మీరు పెట్టింది ఆత్మ యొక్క స్వధర్మము. ఈ స్వధర్మం ఇవన్నీ ఏమవుతాయి అంటే శాంతి ప్రేమ పవిత్ర ఇవన్నీ శక్తుల కిందికి కూడా వస్తాయి. శాంతి శక్తిని ప్రయోగించండి అని అంటూ ఉంటారు కదా బాబా, అక్కడ వస్తుంది. సో కానీ ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఖజానాలు. మీకు మురళిలో బాబా ఖజానాలు అని చెప్పి ప్రాప్తులు అని చెప్పి సపరేట్ గా చెప్పారు. సో ఆ ఖజానాలను తీసి వాడుతూ పోవాలి. సో ఇప్పుడు ఇవి ఆన్సర్లు పెడుతున్నప్పుడు సమయం అని పెట్టారు. ఇది సమయం అన్నది ఇది ఖజానా ఈ రోజు మనకి ఇచ్చింది. దీన్ని ఎలా వాడాలన్నది ఆల్రెడీ చెప్పాను, రాబోయే క్లాసుల్లో కూడా చెప్తాను. సో ఇప్పుడు మీరు పెట్టిన ఆత్మ యొక్క స్వధర్మంతో కంపేర్ చేసి చూస్తే సమయము సంకల్పాలు శక్తులు శ్వాస జ్ఞానధనం వీటిని పెట్టుబడిగా పెట్టి మీరు పురుషార్థం చేస్తే ప్రాప్తులు వస్తాయి. సో ఇవి ఎక్కడున్నాయి? ఇవన్నీ బుద్ధిలో ఉన్నాయి. సో బుద్ధి తాళం చెవి ఓపెన్ చేస్తే అవి అనుభవంలోకి వస్తాయి. సో అనుభవంలోకి ఎలా వస్తాయి, ఏం చేయాలన్నది మన రాబోయే క్లాసెస్. సో వరలక్ష్మక్కయ్య కూడా రైట్. టైమ్ థాట్స్ బ్రీజ్ పవర్ వెల్త్ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రెజర్స్ అరుణక్కయ్య రైట్. తర్వాత సమయం జ్ఞానం శ్రేష్ఠ సంకల్పాలు జ్ఞానం శ్వాస అశోకనే శ్వాస మిస్ అయింది. సమయం సంకల్పాలు శక్తులు జ్ఞానం జ్ఞాన ధనం అన్న పదాన్ని వాడతాడని ఎందుకు వాడతాడో చెప్తాను ఒక్కసారి. వేరే సమయం సంకల్పాలు శక్తులు జ్ఞానధనం మరియు శ్వాస ఆన్సర్. సుభద్రకే జస్ట్ సమయం సంకల్పాలు పెట్టారు. యాక్చువల్ గా బాబా శక్తులు జ్ఞానధనం మరియు శ్వాస ఇవి కూడా ఇస్తున్నారు. సమయం రంగవల్లకే రైట్. తర్వాత పద్మావతకే జ్ఞానం గుణాలు శక్తులు సమయం సంకల్పాలు శక్తులు ఓకే. వసంతలక్ష్మి అక్కయ్య కూడా వసంతలక్ష్మికి ఎక్కడో పోయింది. సమయం తీసేశారు మీరు. సమయము సంకల్పాలు పెట్టారు. శక్తులు జ్ఞానధనం జ్ఞానము శ్వాస. యాక్చువల్ గా శ్వాస అన్న దాని మీద మీకు ఆల్రెడీ ఒక మురళి చెప్పాను నేను. శ్వాస అన్నది ఎట్లా బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస అంటే బ్రాహ్మణ జీవితం యొక్క ఆయుష్ని పెంచుతున్నాడు ఆయన. అది సద్గురు వరదానాలు ఇచ్చే దాంట్లో కవర్ చేశాను. సర్లే నాయన మళ్ళీ తర్వాత కూడా కవర్ చేస్తాను. జ్ఞానక మనోహరాన్ని కూడా రైటే. సమయం జ్ఞానము శక్తి శ్వాస బిందు ఇస్ ఆల్సో రైట్. సమయం శ్వాస సుమక్క కూడా రైటే. ఓకే జ్యోతి అక్క కూడా రైటే. సమయం సంకల్పాలు అన్నది రాయనట్టున్నారు శివులి అక్కయ్య మీరు. వాణి అక్కయ్య రైట్. కమలప్రియ అక్కయ్య కూడా రైట్. స్వరూప అక్కయ్య సమయం సంకల్పాలు శక్తులు శ్వాస అన్నది మిస్ అయింది. మొత్తం 5 కథలు అంటే చాలా ఉన్నాయి కథలు. మెయిన్ అయినా ఫోకస్ పెట్టింది 5 మీదే. తర్వాత శక్తుల శ్వాస జ్ఞాది. ఇది నెక్స్ట్ ఇది ఎవరో రియల్మీ నాజో అని చెప్పి మొబైల్ నంబర్ ఉంది. వీలైతే ఒక్కసారి మీ పేరుని మార్చండి లాగిన్ అయ్యేటప్పుడు, ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజీ అయిపోతుంది నాకు. తర్వాత శ్వాస శక్తులు కదా గాయత్రి కూడా రైట్. నేత్రవతకి కూడా రైట్. అనుష శక్తులు శ్వాస జ్ఞానధనం. అనుషకి జ్ఞానధనం రాయలేదు మీరు. నటరాజ్ అన్నయ్య సమయం సంకల్పాలు శక్తులు జ్ఞానధనము శ్వాస అది మిస్ అయింది. టైం జ్ఞానం సంకల్పాలు శక్తులు సమయం అన్నయ్య విజయ్ కుమార్ అనే శ్వాస మిస్ అయింది. శ్వాస శక్తులు జ్ఞానధనం. సో సీత సమయం సంకల్పాలు మిస్ అయింది అక్కయ్య సీతక్కయ్య. సర్వశక్తుల కోసం సమయము సంకల్పాలు శ్వాస జ్ఞానధనం ఓకే. సూర్యకాంతం అక్కడ కూడా రైటే. శక్తులు జ్ఞానధనం ద్వారకక్కయ్య శ్వాస మిస్ అయింది. హుషారనకే ఒక్క జ్ఞాన ఖజానా అన్నారు కానీ
సమయం, సంకల్పాలు, శక్తులు, జ్ఞానధనం మరియు శ్వాస. శోభక్కయ్య కూడా రైట్. రాధికక్కయ్య కూడా శక్తులు, శ్వాస, జ్ఞానధనం మిస్ అయింది అక్కయ్య. తర్వాత శోభక్కయ్య గుణాలు, శ్వాస. ఓకే. మాధుర్యక్కయ్య సమయం, సంకల్పాలు, శక్తులు, జ్ఞానము, శ్వాస మిస్ అయింది మాధుర్యక్కయ్య. జ్ఞానధనం, శక్తులు, జ్ఞానద, శ్వాస. సోమశేఖర్ అన్నయ్య కూడా రైట్. కల్పాల శ్వాస, జ్ఞాత. ఉర్మిళక్కయ్య కూడా రైట్. సమయం, సంకల్పం, శక్తులు, శ్వాస. రాణి అక్కయ్య జ్ఞానధనం మిస్ చేశారు. వీటన్నిటితో పాటు శుభభావన, శుభకామన అన్న అక్కయ్య ఇది ఏం చేశారంటే బాబా యాక్చువల్ గా కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో వాడాల్సి వస్తది. కాబట్టి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఏం చేశారంటే కొన్ని విడదీసి అట్లా చెప్పాడు. మీరు చెప్పిన శుభభావన, శుభకామనలన్నీ ఎక్కడ వాడతారు? మన దీంట్లో ఎవరినన్నా చూడగానే ఒరిజినాలిటీని చూసేస్తాం. శుభకామనలు ఎక్కడ చేస్తాం? వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి. మన మధ్యాహ్నం కూడా చెప్పుకున్నాం ఇవి శుభకామనలు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఖజానాలు. మన దగ్గర ఏం ఖజానాలు ఉన్నాయి, వాటిని తీసి ఏ రకంగా సేవల్లో వాడితే అప్పుడు ప్రాప్తులు ఇస్తా అంటున్నాడు ఆయన. ఓవరాల్ సబ్జెక్ట్ ఆత్మనే, నేను కాదనట్లేదు. కానీ ఏమంటే ఎక్కడ ఏది వాడాలా అన్నది మీకు తెలియాలి. ఈ తెలియకపోవడం వల్ల కూడా తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? సమయము, సంకల్పాలు పక్కన పెట్టి సమయాన్ని తీసుకుందాం. విస్తారంగా మనం క్లాసులు చెప్పుకున్నాం దాని మీద. సో ఈ రోజు బాబా సమయం అన్న ఖజానా ఇస్తున్నారన్న విషయం మనకు తెలియకపోతే బీజాలు నాటుకునే యుగం ఇది. సో సమయాన్నంతా వృధా చేసేసుకుంటున్నాం కదా. సో అంటే సంగమ యుగం యొక్క ఒక్కొక్క సెకండ్ అక్కడ కొన్ని సంవత్సరాలు అంటున్నాడు ఆయన. సో ఈ ఖజానాని వృధా చేసుకోవద్దు అంటున్నాడు. సో శుభభావన, శుభకామన అన్నది ఇది ఏమవుతుందంటే వేరే కాంటెక్స్ట్ లో, అంటే ప్రాక్టికల్ లైఫ్ లో ఏది ఎక్కడ వాడాలన్నది మీకు తెలియాలని నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దివ్య బుద్ధి అన్న గురించి చెప్పుకుంటాం. ఆ బుద్ధిలో తాళాన్ని ఓపెన్ చేస్తే అందులో ఉన్న ఖజానాలు ఏంటన్నది ప్రశ్న ఇక్కడ. తర్వాత నెక్స్ట్ అనుషకి ఒక్క జ్ఞానధనం పెట్టారు, మిగిలిన 4 తీసేశారు. సమయం, సంకల్పాలు. తర్వాత శోభారాణి అక్కయ్య సమయం, సంకల్పాలు, శక్తులు అన్నది తీసేశారు. మరి బాబా శక్తుల ఖజానా కూడా ఇస్తున్నారు. తర్వాత శ్వాస, శక్తులు. శారదక్కయ్య కూడా రైట్. సో రైట్ పెంచిన వాళ్ళందరూ. సో ఇప్పుడు మీకు ఇది ఏదైతే అర్థమైందో ఈ ఖజానాలని, వీటిని ఎలా వాడాలనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రాబోయే రోజుల్లో కూడా చెప్పుకుంటాము. సో ఎప్పుడైతే ఈ రకంగా మనము వీటిని వాడుకుంటూ పోతామో ఈ అవగాహన తోటి, అప్పుడు ఆ ప్రాప్తులన్నీ వస్తాయి. సో ఆ ప్రాప్తులు ఏంటన్న తర్వాత తెలుసుకుందాము. సో ఇక్కడ నెక్స్ట్ కనుక జన్మ దినోత్సవం యొక్క బహుమతి సదా వెంట ఉందా అని పరిశీలించుకోండి. పేజ్ నెంబర్ 246 లో ఇప్పుడు నెక్స్ట్ ఆ వాక్యాలు చదువుతున్నాను. అప్పుడప్పుడు మాయ తనివారిగా చేసుకుని దివ్య బుద్ధి యొక్క బహుమతిని లాక్కోవడం లేదు కదా. అప్పుడప్పుడు మాయ ప్రభావంతో పరమాత్మ ఇచ్చిన బహుమతిని పోగొట్టుకునేంత అమాయకంగా అవ్వటం లేదు కదా. మాయకు కూడా ఈశ్వరీయ బహుమతిని తనదిగా చేసుకునే చతురత వస్తుంది. మాయ చతురంగై మిమ్మల్ని అమాయకంగా చేసేస్తుంది. అందువలన అమాయకుడైన బాబాకి పిల్లలైన మీరు అమాయకులుగా అవ్వండి, కానీ మాయతో అమాయకులుగా అవ్వద్దు. మాయతో అమాయకులుగా అవ్వటం అంటే బాబాని మర్చిపోయే వారిగా అవ్వటం. ఈశ్వరీయ దివ్య బుద్ధి యొక్క బహుమతి సదా ఛత్రఛాయ, మరియు మాయ కూడా తన ఛాయను ఎలా వేస్తుంది అంటే ఛత్రం ఎగిరిపోతుంది, ఛాయ ఉండిపోతుంది. అందువలన బాబా బహుమతి స్థిరంగా ఉందా అని పరిశీలించుకోండి అంటున్నాడు. సో ఈ రోజు సంకల్పాలు ఏం చేయాలో తెలుసుకున్నాము. నేను ఆత్మని, నిరాకార జ్యోతిని, ఆత్మకు సంబంధించింది ఏం చేసినా స్విచ్ ఆన్ అవుతుంది. బాబాని తలుచుకుంటే బుద్ధి దివ్యంగా అవుతుంది. దీన్ని మాయ తీసేసుకుంటది అంటున్నాడు. సో మాయ ఏ రకంగా తీసేసుకుంటది? సో ఇక్కడ ఈ వాక్యాలన్నీ బాబా మాయ వచ్చి చతురంగా తీసేసుకుంటది అంటుంది. సో దీనికి సమాధానం నిజంగా మురళిలో చాలా చోట్ల వచ్చింది. సో మాయ ఈ రోజు మీ బుద్ధిని, అంటే దివ్య జన్మతో పాటు వచ్చిన దివ్య బుద్ధి అన్న బహుమతిని అది చతురంగా లాక్కునేస్తది అంటున్నాడు.
సో ఏ రకంగా మాయ మీ దివ్య బుద్ధిని లాక్కుంటది అన్నది బాబా మురళిలో చెప్పారు. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఏ రకంగా మాయ మీ బుద్ధిని దొంగలిస్తుందో ఒకసారి రాయండి చాట్ లో. ఇవన్నీ ఏంటంటే మీరు ఎక్కడున్నారు యాక్చువల్ గా నేను చెప్పేటప్పుడు స్వచింతన చేసుకోండి, సెల్ఫ్ స్టడీ చేసుకోండి, కానీ మీరు ఎంతవరకు వచ్చారో మీకు తెలియాలని ఇక నేనే చదివించేస్తున్నా ఇక్కడ. సో మాయ మీ దివ్య బుద్ధిని ఏ రకంగా దొంగలిస్తుంది? ఇక్కడ బాబా అంటున్నాడు కదా, చతురంగా తీసేసుకుంటది అని చెప్పేసి. సో ఫస్ట్ మేఘనకి ఆన్సర్, రైట్ ఆన్సర్, వ్యర్థ సంకల్పాలన్న బాణాన్ని వేసి తీసేసుకుంటది. అది వ్యర్థ సంకల్పం అన్న విషయం మనకు తెలియకపోవడం వల్ల ఆ బాణానికి వశం అయిపోయి అది బుద్ధిని దొంగతనం చేసుకుని వెళ్ళిపోయిందన్న విషయం కూడా గ్రహించలేకపోతున్నా. ఈ ఆన్సర్ యాక్చువల్ గా మురళిలోనే ఉంది. మాయ వేసే మొట్టమొదటి బాణమే వ్యర్థ సంకల్పము. ఆ వ్యర్థ సంకల్పం వేసి అది బుద్ధిని పనిచేయకుండా చేసేస్తుంది, అంటే బుద్ధిని దొంగలించేస్తుంది. సో అందుకే ఆయన ఏం చేస్తున్నాడు మన ఖజానాల్లో, అందుకే ఈ ఆన్సర్ పెట్టించాను. ఇంక ఇప్పటి నుంచి ఖజానాలు వస్తాయి. సో ఆ బుద్ధిని దొంగలించినప్పుడు ఏమైతుంది, ఆ బుద్ధిలో ఉన్న ఖజానాలు ఏవైతే ఉన్నాయో పని చేయకుండా పోతున్నాయి. ఎందుకంటే బుద్ధే పని చేయట్లేదు కాబట్టి ఇంకా సంకల్పాలు ఏం చేస్తాం, ఇంకా అది వ్యర్థం ఇచ్చేసింది. సమర్థ సంకల్పాలు ఎక్కడో పోయాయి. సో నెక్స్ట్ విజయ్ కుమార్ అన్నయ్య బాడీ కాన్షియస్నెస్ అన్నారు, కానీ యాక్చువల్ గా అది వేసే సంకల్పమే వ్యర్థ సంకల్పం అన్న బాణం అది ఏ రకంగా వేస్తుందో చెప్తాను నేను. జ్యోతి అక్కయ్య రైట్, బేబికాకి యాక్చువల్ గా అది వేసేది వ్యర్థ సంకల్పము. వ్యర్థ సంకల్పాలు ఏంటో చెప్తాను. కమలప్రియ అక్కయ్య రైట్. సోమరితనం, నిర్లక్ష్యం. యాక్చువల్ గా వ్యర్థ సంకల్పం ప్రాక్టికల్ లైఫ్ ఏంటో చెప్తాను నేను. సో ఆన్సర్ అయితే వ్యర్థ సంకల్పాలు. సో ఎవరెవరైతే ఆ ఆన్సర్ పెట్టలేదో, ఎందుకంటే అందరికి బాగా తేడాలు వచ్చేసినాయి ఆన్సర్ లో. పెట్టిన వాళ్ళైతే చాలా మంది పెట్టారు వ్యర్థ సంకల్పాలని. సో రైట్ ఆన్సర్ అయితే వ్యర్థ సంకల్పాలే. సో మాయ వేసే, ఇప్పుడు మనం ఈ వాక్యాలు ఏవైతే చదువుకున్నామో ఈ వాక్యాల్లో బాబా అదే చెప్తున్నారు, మాయ వచ్చి దొంగలించేస్తుంది, అంటే వ్యర్థ సంకల్పం అన్న బాణం వేసేస్తుంది. సో ఏ రకంగా వేస్తుంది? సపోజ్ ఈ రోజు మనం చదువుకోవాలనుకుంటున్నామో, సేవలు చేయాలని ఏవన్నా ఉన్నప్పుడు అదేం చేస్తుంది, నాకు ఒంట్లో బాగాలేదు అని ఒక వ్యర్థ సంకల్పం అన్న బాణం వేస్తుంది. సర్లే ఇంకా బాగాలేదు కూర్చున్న ఒక రోజుకి ఏమొచ్చింది అనిపిస్తుంది. మనం చెప్పే అబద్ధాలు, మనం చెప్పే సాకులు, మనం చెప్పే కారణాలు, ఇవన్నీ వ్యర్థ సంకల్పాలన్న బాణాలు. కానీ అవి యాక్చువల్ గా వ్యర్థ సంకల్పాలన్న బాణాలన్న విషయం చాలా మందికి తెలీదు. ఎందుకు తెలీదు చెప్పండి? దివ్య బుద్ధి. బుద్ధి దివ్యంగా ఉంటే ఏమవుతుందంటే ఆత్మ ఇండికేషన్ వేస్తుంది మీకు, ఇదిగో మీరు తప్పు ఆలోచన చేస్తున్నారు అని. సబ్జెక్ట్ అంతా బుద్ధిలోనే ఉంది. నేను ఇందాక ఏం చెప్పాను మీకు ఎగ్జాంపుల్, ఈ రోజు మనకు ఆకలేసిన, దాహం వేసిన బుద్ధి మనకి సూచన వేస్తుంది. సపోజ్ ఈ రోజు మనం అబద్ధాలు చెప్పాల్సి వచ్చినా, ఈ రోజు మనం సాకులు చెప్తున్నా, కారణాలు చెప్తున్నా, అవి మనకు ఆలోచనలు వచ్చినప్పుడు బుద్ధి దివ్యంగా ఉంటే బుద్ధి రిస్ట్రిక్ట్ చేస్తుంది, తిరస్కరించి పారేస్తుంది, అక్కడనే ఆపేస్తుంది అది. మనం చాలా సందర్భాల్లో ప్రశ్నలు వస్తుంటాయి చూసారు, ఎవరైనా తప్పు చేస్తే అసలు వీళ్ళకి తప్పని తెలియట్లేదా, అలా ఎలా చేసేసారు వీళ్ళు. సో వాళ్ళకి అది తప్పని తెలియట్లేదా అనంటే యాక్చువల్ గా బుద్ధి నిర్ణయం తీసేసుకుని ఉంటది అక్కడ. బుద్ధి నిర్ణయం తీసుకున్న తర్వాత కర్మలోకి వస్తున్నప్పుడు ఆ వ్యక్తికి అది రైట్ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ గా సిగరెట్ స్మోకింగ్. స్టార్టింగ్ లో ఒకసారి ఎవరో చెప్పారనో ఇచ్చారనో చెప్పి స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు బుద్ధి ఇండికేషన్ వేస్తుంది తప్పని చెప్పి. ఎందుకంటే బాబా మనకి ఇచ్చిందే ఇక్కడ బుద్ధి, అందరికీ ఇచ్చాడు, అది వాడుకుంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ తర్వాత రెండోసారి ఇచ్చేసాను, రెండోసారి ఆత్మ ఇండికేషన్ వేస్తుంది. ఆ తర్వాత మనం అందరినీ చూస్తే అందరూ బాగానే ఉన్నారు. తర్వాత ఎవరో చెప్తారు వద్దు లంగ్ క్యాన్సర్ వస్తుంది అంటే ఎంతమందికి వచ్చింది, అందరికి వచ్చిందా అని అనుకుంటారు. ఆ తర్వాత సిగరెట్ పెట్టెలు ఏవైతుంటే వాటి మీద అన్ని అసలు ఆ క్యాన్సర్ కి సంబంధించిన బొమ్మలు వేస్తారు.
అవి చూస్తేనన్నా భయపడి ఏమైనా ఆగిపోతారేమో అని చెప్పి. సో ఆ బొమ్మను చూసి భయపడి అయ్యో ఇటువంటి క్యాన్సర్ నాకు వస్తదేమో అని చెప్పి బుద్ధివాడి ఆలోచించి ఆగిపోయే అంత శక్తిశాలి బుద్ధి ఉంటే అసలు సిగరెట్ ఎందుకు తాగుతారు? సో బుద్ధి బలహీనంగా ఉంది కాబట్టే సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నారు. ఆ బుద్ధి బలహీనంగా ఉన్న అతను ఆ బొమ్మను చూసి ఏమనుకుంటాడు తెలుసా? ఓహో ఇదొస్తదా? సరే స్మోక్ చేసి చూద్దాం వస్తదా రాదా అంట. ఎందుకు బుద్ధి బలహీనంగా ఉంది కాబట్టి ఆ రకంగా అదే శక్తిశాలి ఆత్మ అంటే అసలు అటువైపు పోరు. ఆలోచిస్తది కదా! అరే ఇది ఆరోగ్యానికి మంచిది కాదంట అని చెప్పి. సో ఆ సిగరెట్ పెట్టెల మీద ఆ బొమ్మలేసి వేస్ట్ అసలు. అవి చూస్తే ఆళ్ళకి ఇంకా అంత తిక్క తిక్కగా ఉంటదన్నమాట. ఆహా! ఇలా జరుగుతదా? ఇదొస్తుందా? సరే ఏమైద్దో చూద్దాం. స్మోక్ చేసి చూద్దాం నిజంగా వస్తదా? రాదా? అంటే వీళ్ళు ఇట్లాంటి బొమ్మలేసి మమ్మల్ని భయపెడతారా? మేమెందుకు భయపడతాం? సో ఈ టైప్ ఆఫ్ ఆలోచనలొస్తుంటాయి. ఇవన్నీ ఎట్లా అంటే సైకలాజికల్ ఇది. సో ఏదో బొమ్మలేసేసి సిగరెట్ స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు లైఫ్ అంటే అక్కడ పరివర్తన రాదు. బుద్ధి పని చేయాలి. బుద్ధి పని చేస్తే అసలు సిగరెటే తాగరు. ఇంకా ఆ రకంగా ఎన్ని బొమ్మలేసినా, ఎన్ని సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్ టు లైఫ్ అని చెప్పినా చెయ్యదది. సబ్జెక్ట్ అంతా అక్కడే ఉంది. ఆ బుద్ధిని ఇవ్వడం కోసమే ఆయన అవతరించాడు. ఆయన మనకి ఇవ్వడానికొచ్చారు. బుద్ధి క్రాష్ అయిపోయింది. రెడ్ సిగ్నల్ ఉన్నా గాని పని చేయట్లేదు. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినప్పుడు యాక్సిడెంట్లు జరగట్లేదు. సో అప్పుడు ఆత్మ వీళ్ళేమనుకుంటున్నారు? నేనే రైట్ అనుకుంటున్నాను. నేను రెడ్ సిగ్నల్ ఉన్నా జంప్ చేసి వెళ్ళిపోయాను. నాకు యాక్సిడెంట్ జరగలేదు అని అంటే ఏమీ కాదు. ఇంత పాపం జమ అవుతది. రోజు ఇలాగే రెడ్ సిగ్నల్ ఉన్నా రూల్స్‌ని డీవియేట్ చేసేసుకొని రోజు ఇంతింతింతింత పాపం జమ చేసుకొని ఏదో ఒక రోజు ఏమైపోద్దంటే పాపం అంతా పుష్ కొడతది. ఆ పుష్ కొట్టినప్పుడు ఆ బండ్లెళ్ళిపోయి ఏ డివైడర్‌లకో, ఏ రైలింగ్‌కో తగులుకొని పడి అయితే యాక్సిడెంట్స్ అన్నట్టు ఇదవుతాయి. లేకపోతే చనిపోయినయి అవుతాయి. ఎందుకయిందని అప్పుడు అందరూ భగవంతుడిని అడుగుతారు. ఆయన మంచోళ్ళని తీసుకెళ్ళిపోతాడంటాడు. మంచోళ్ళని వేరే ఆయన వచ్చేది ధర్మస్థాపన కోసం. మంచోళ్ళని తీసుకెళ్ళిపోయి అంత విలన్లని ఇక్కడ పెట్టడానికి కాదు. సో ఇక్కడ ఏమవుతుంది? బుద్ధి పని చేయట్లేదు. ఆయన వచ్చేదే అందుకు దివ్య బుద్ధి ప్రదాత అంటున్నాడు. అదే ఇస్తున్నా అంటున్నాడు. మనం తప్పుగా అర్థం చేసుకున్నామని. ఆయన వచ్చింది భోగుల కోసం అనుకున్నాం. మనం చెప్పే పనులు చేసి పెట్టడం కోసం అనుకున్నాం. కాదు మనకి ఇవ్వడానికి వచ్చాడు. మీ బుద్ధి రాతి బుద్ధిని దివ్యంగా చేస్తాను. ఆ తర్వాత మీ బుద్ధిలో ఈ ఖజానాలున్నాయి. ఆ ఖజానాలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని, శక్తులని, సమయాన్ని, సంకల్పాలని, తర్వాత బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసని, అంటే ఆయుష్ని ఇవన్నీ ఇచ్చి సేవ చేస్తే సంతృప్తి, అతీంద్రియ సుఖం అనుభవంలోకొస్తుంది. వాటికి ప్రతిఫలంగా 84 జన్మలకు ప్రాప్తులిస్తున్నాడు. సో రేపు అడగబోయే ప్రశ్న ఆయన ఇచ్చే ప్రాప్తులేంటి? మురళి యూట్యూబ్ ఛానెల్‌లో గూడా రికార్డ్ అయింది. మనం విస్తారంగా గూడా చెప్పుకున్నాం. సో రేపు అడగబోయే ప్రశ్నది. ఆ ప్రశ్నకు ఆన్సర్ పెట్టాల్సుంటది. సో బుద్ధి యొక్క తాళం ఎలా ఓపెన్ అవుతదో తెలుసుకున్నాము. రాతి బుద్ధి దివ్యంగా ఎలా అవుతదో తెలుసుకున్నాము. ఆ బుద్ధిలో ఉన్న ఖజానాలేంటో తెలుసుకున్నాము. తర్వాత రేపొచ్చేటప్పుడు గూడా మిగిలిన మురళి గూడా చదువుకొని రండి. ఆ తర్వాత ఈ ఖజానాలను పెట్టి మనం సేవలు చేస్తూ పోతుంటే సంతృప్తి, అతీంద్రియ సుఖం అన్నది ప్రత్యక్ష ఫలం. భవిష్య ఫలాలు గూడా భవిష్య ప్రాప్తులు గూడా ఇస్తా అంటున్నాడు. సో ఆ ప్రాప్తులు ఏంటన్నది రేపటి ప్రశ్న. సో మళ్ళీ రేపు కలుద్దాము. మధ్యాహ్నం 3 గంటలకి. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.